గురు కొత్త పేషెంట్ తీసుకొచ్చారు. సెలైన్ ఎక్కించినా కదటం లేదు. ఎక్కడ పేషెంట్? ఎక్కడే గురు? పద రండి. పేషెంట్ ఇదేనా? అవును గురు. బాడీ మీద క్లాత్ చేయండి. స్టార్ట్ చేయరా. టీ బాగుందయ్యో, చాలా బాగుంది. ఇది పెద్ద వైద్యశాల, ఇవన్నీ పేషెంట్లు, వీటికి ప్రాణం పోసే డాక్టర్ నువ్వు. మంచి జోకేశావు, బాగుందయ్యా, చాలా బాగుంది. ఇప్పటికైనా అర్థమైందా వాటికి ప్రాణం ఉందని? ఈ ఎక్స్ట్రా జోకులు మానేసి విషయం ఏమిటో చెప్పు. చూడు రామకృష్ణ, నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నువ్వు ఓకే అనడం లేదు. ఈసారి డబుల్ ఓకే, ట్రిపుల్ ఓకే అనే సంబంధాలు తెచ్చాను చూడు. టీ గురు. ఏమిటి ఏమిచ్చాను? చిచ్చి, ఇది ఇచ్చానా? ఈసారి ఇంకోటి చూపిస్తాను చూడు. అదర్సు ఇదిగో మంచి ఫ్యామిలీ టైపు. ఫ్యామిలీ టైపా? అబ్బా అంటే సంగతిపై అన్నానయ్యా. మంచి సాంప్రదాయమైనటువంటి గర్లు. బాబు ఇది చూడు, కవలలు. ఇందులో ఒకటి ఎస్ అన్నావా? నిజంగా? అది సరే గాని నేను ఈ కంటికి ఎలా కనబడుతున్నాను? బాగానే కనబడుతున్నా. రైట్ రైట్ రా గురు. మోసేయండి. సార్ పోస్ట్. ఒరే రామకృష్ణ, నేనురా యాత్రా బామ్మని. ఓ నువ్వా? గుర్తొచ్చానా? గుర్తొచ్చావు. దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఓ రౌండ్ కొట్టేశానురా. ఫైనల్ గా కాశీలో సెటిల్ అవుదామని వెళ్తున్నా. చాలా సంతోషం. వయా హైదరాబాద్ వెళ్తున్నాను గనక నిన్నోసారి చూసిపోదా అనుకుంటున్నాను రా. ఓ ఎప్పుడు వస్తున్నావు? బుధవారం నాడు వస్తున్నా. ఓ స్టేషన్ వచ్చి రిసీవ్ చేసుకో. అలాగే అలాగే. ఒరే 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 ఒరే, ఏమిటి? మర్చిపోకురో. అలాగే అలాగే, తప్పకుండా వస్తాను. రే బుధవారం బామ్మ వస్తున్నట, నాకు గుర్తు చేయండి. ఓకే, ఈ రోజే బుధవారం బాస్. ఈ రోజు బుధవారం.
యూస్లెస్ ఫెలో ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ, రామకృష్ణ, కృష్ణ. యూస్లెస్ ఫెలో. సారీ మామ. చంపేస్తాను రోయ్. డోంట్ టచ్ మీ. అండర్స్టాండ్? యూస్లెస్ ఫెలో. Your attention please. Number 7002 Hussain Sagar Express from Hyderabad to Mumbai is ready to leave from platform number 2. Hyderabad నుండి ముంబైకి వెళ్ళు 7002 Hussain Sagar Express 2వ నంబర్ ప్లాట్ఫామ్ ఓకే అండి. हैदराबाद से मुंबई जाने वाली हुसैन सागर एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए कार्य ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ బట్ ఫస్ట్ సైడ్లీ ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు దిగుతుందేమో అని చూస్తాను. సేమ్ ఓల్డ్ స్టోరీ. హలో బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ ట్రైన్. థ్యాంక్ యూ. రండి వెళ్ళిపోదాం. నన్ను తొందరగా అసలు ఎవరు ఏమిటి? నన్ను తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నువ్వు మనోడు ఫోన్ చేయి. ఇందాక నీకోసం ఎవరో వచ్చాడారు. నువ్వెవరో అమ్మాయిని తీసుకుపోయావని నీ గురించి వివరాలు అడిగారు గురు. మాకేం తెలియదన్న వినిపించుకోకుండా షెడ్ అంతా నాశనం చేశారు గురు. కృష్ణ, బామ్మా ఏమిటి? నీకేమైంది? ముసల్దాన్ననైనా చూడకుండా నన్నొక తోపు తోసేశారా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఇదంతా నా వల్లే జరిగింది. ఇట్స్ ఓకే. అసలు నువ్వెవరు? నీ ప్రాబ్లం ఏమిటి? వద్దండి, నేను వెళ్తాను. ఇప్పటికే మీరు నా వల్ల చాలా నష్టపోయారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు జరిగిన నష్టం గురించి వదిలేసేయ్. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నీ వెంట పడుతున్న మనుషులు ఎవరు చెప్పు. నన్నేమి అడగండి, నేను వెళ్తాను. ఆగు. అలా వెళ్ళేదానివే అయితే ఇందాక నీ దారి నువ్వు వెళ్ళక నా వెంట ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? ఏదో తెలియని ఫీలింగ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర మనిషి అనిపించింది నాకు. చాలా దగ్గర మనిషి నా ఫీలింగే నీకుంటే మరి నాతో చెప్పడానికి ఏంటి చెప్పు.
నాకు చేతన సహాయం చేస్తాను. మీకు మహేంద్ర తెలుసా? ఏ మహేంద్ర? ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మహేంద్ర గారి అమ్మాయిని నేను. కంట్రీలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర కూతురువా? బయట ప్రపంచానికి ఆయన ఒక పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్ గానే తెలుసు. అందరూ అలానే అనుకుంటారు. ఆయన ఒక చీకటి ప్రపంచానికి అధిపతి అన్న విషయం ఎవరికీ తెలీదు. ఇన్ని రోజులు కన్న కూతుర్నైనా నాకే తెలీదు. అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. తర్వాత నన్ను స్టేట్స్ పంపించారు. నాన్న వాళ్లే నా దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఈసారి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా నేనే వచ్చేసరికి ఆ చీకటి ప్రపంచాన్ని కళ్ళారా చూశాను. పైగా నా పెళ్లిని కూడా ఒక బిజినెస్ డీల్ గానే చేయాలని మరో అండర్ వరల్డ్ డాన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అలాంటి జీవితం నాకొద్దు. అందుకే పారిపోయాను. నాన్నకి తెలిసి ఏ పని చేయలేం. నా ఫీలింగ్స్ ని గుండెల్లోనే పెట్టుకుని తిరిగి చదువు కోసమే వెళ్తున్నట్టు నమ్మించి ఏదో ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ చేరుకున్నాను. అలాంటి టైంలోనే మిమ్మల్ని చూశాక ఏదో తెలియని ఆత్మీయత. ఆ తర్వాత మీరే చూశారుగా మా డాడీ నెట్వర్క్ ఏమిటో. వాడు నన్నుగా బ్రతకనివ్వరు. రామకృష్ణ, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడు నాయన. నా గురించి ఏం కంగారు పడకు. నా యాత్రలు నేను చూసుకుంటా. నువ్వు ముందు పద రామకృష్ణ. జాకీ, నువ్వు బామ్మ జాగ్రత్త చూసుకో. అలాగే. కమాన్. ప్రియా, ప్రియా, ప్రియా.